అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. చాలా మంది మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆడవాళ్ళకి ధార్మిక విద్య అనేది అవసరం లేదు. వాళ్ళు ఎంతసేపటికి వంటింట్లోనే ఉండాలి, అన్నం వండాలి, కూరలు వండాలి, వచ్చిన అతిథుల కోసం అతిథి మర్యాదలు చేయాలి. ఈరోజు సమాజంలో కూడా ఏ ఆడవాళ్ళైతే వంటింట్లో వంటలు బాగా చేసి అందరినీ మెప్పిస్తారో వాళ్ళే చాలా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు అని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే ఆడవాళ్ళు ప్రళయం దినం రోజున అల్లా తాలా దగ్గరకి వెళ్ళి చెప్తారు, ఏమండి, ఈ మగవాళ్ళు మమ్మల్ని ధార్మికత వైపు అడుగు వేయనివ్వలేదు, మా ద్వారాలన్నీ వీళ్ళు మూసేశారు. ఎంతసేపటికి వాళ్ళు బయటకు వెళ్ళి నమాజులు చదువుకోవడం, ఇస్తమాలకు వెళ్ళడం, బయాన్లు వినడం ఇవి చేశారు, కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా అలాంటి వాటి వైపు ప్రోత్సహించలేదు. వాళ్ళు మసీదుల్లో కానీ బయానుల్లో కానీ ఏదైనా విన్నా కానీ ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు. లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా మాకు చెప్పేవాళ్ళు, కానీ ఈ దీని విషయాలు మాత్రం, ధార్మికతకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం మాకెప్పుడూ చెప్పేవాళ్ళు కాదు. మమ్మల్ని ఎక్కడ ఇస్తమాలకు పంపించేవాళ్ళు కాదు. వీళ్ళ వల్ల మేము పుణ్యాత్మురాళ్ళు కాలేకపోయాము. అప్పుడు అల్లా తబారక్ వతాలా ఆ ఆడవారి గురించి మగవాళ్ళని అడుగుతారు, మగవాళ్ళని ప్రశ్నిస్తారు. వాళ్ళ బాధ్యత మీ మీద పెట్టినప్పుడు, వాళ్ళ ప్రతి ఒక్క అవసరాలు మీరు చూసుకున్నప్పుడు, పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు మీరు ఎందుకు చూసుకోలేదు? అందుకే ఒక రివాయతులో ఇట్లున్నది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధంగా సెలవిస్తున్నారు, నరకంలోకి వెళ్ళేటటువంటి స్త్రీ ఎవరైతే ఉందో ఆవిడ ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదు, తనతో పాటు నలుగురిని నరకంలోకి తీసుకొని వెళ్తాం. మొదటిగా తండ్రిని, రెండవ వాడు అతని భర్త, మూడవ వాడు అతని సోదరుడు, నాలుగో వాడు అతని కొడుకు. ఆ స్త్రీ అల్లా దగ్గర అంటుంది, అల్లా, ఈ నలుగురికి నేను ఎన్నో సేవలు చేశాను, నేనెంతో పనులు చేసి పెట్టాను, ఈ పని ఆ పని అన్నీ చేసేదాన్ని, అందరూ సంతోషంగా ఉండేవారు, కానీ ఎప్పుడూ కూడా నన్ను నమాజ్ వైపు కానీ, అల్లా వైపు కానీ, దీన్ వైపు కానీ వీళ్ళెప్పుడూ నన్ను పిలవలేదు, దాని గురించి నాకు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే నేను కూడా మంచి పనులు చేసుకొని నిన్ను మెప్పించి స్వర్గంలోకి వెళ్ళేదాన్ని. ఈరోజు వీళ్ళు నాకు చెప్పకపోవడం వల్ల, నేను ఆచరించకపోవడం వల్ల నా పాపాల ఫలితంగా ఈరోజు నరకంలో వెళ్తున్నాను. అయితే దీనికి నేనెంత బాధ్యురాలనో ఈ నలుగురు కూడా అంతే బాధ్యులు, కాబట్టి అల్లా వీళ్ళని కూడా నాతో పాటు నరకంలో పంపించు అని చెప్పి ఆ స్త్రీ అంటుంది. అప్పుడు అల్లా తబారక్ వ తఆలా కేవలం తన బాధ్యతను నిర్వర్తించినందుకు ఆ స్త్రీతో పాటు ఈ నలుగురిని కూడా అల్లా తాలా నరకంలో వేస్తారు. కాబట్టి సోదరులారా, మీ బాధ్యత ఏమిటి అంటే, ఎలాగైతే ఇంటి ఆడవాళ్ళని మీరు ఇంట్లో పనులన్నీ పురమాయిస్తున్నారో, ఇంట్లో పనులన్నీ కూడా చేపిస్తున్నారో, వాళ్ళ పరలోకానికి సంబంధించిన విషయాలను కూడా అలాగే గమనించాలి. అల్లా మనందరికీ చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.